ఫస్ట్ నుంచి కూడా మెడిసిన్ కంప్లీట్ చేయాలి, డాక్టర్ అవ్వాలని అనుకున్నారా మేడం? అది ఒక లాంగ్ స్టోరీ, బట్ షార్ట్ లో అంటే చిన్నప్పటి కళ. చెప్పండి మేడం, మేము అందరం వింటాం. వెరీ ఇంట్రెస్టెడ్, చెప్పండి. హాస్పిటల్ కి వెళ్ళే వాళ్ళం. ఆ కారిడార్ లో ఇలా నడుస్తుంటే అప్పుడే నాకు ఫీలింగ్ వచ్చేది, ఓ డాక్టర్ అయిపోయాను అనేసి ఫీలింగ్. సో మీకు కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా మేడం? మా ఫాదర్ నా మాట ఎక్కువగా వినేవారు. నేను తన గారాబం అమ్మాయి అంటారే, కానీ ఏమేమో కోరికలు అనమాట. కాదు డాక్టర్ అవ్వాలి, స్టెథోస్కోప్ వేసుకోవాలి, వైట్ కోట్ వేసుకోవాలి. మా హస్బెండ్ ఏమో హీ వాజ్ వరీడ్. ఏంటి నిన్ను చదువుకోమంటే నువ్వు టైం వేస్ట్ చేసుకున్నావా ఏంటి అంటే, నో. పిల్లలు మేడం ఎట్లా ఉంటారు ఇంట్లో? సో మీరు కూడా అడుగుతారా మేడం, ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీ క్లాస్ లో ఏ ర్యాంక్ వచ్చింది, ఎలా ఉన్నావు? అస్సలు డిఫరెంట్. నేనైతే వాళ్ళు లీస్ట్ మార్క్స్ వచ్చాయని వచ్చి చెప్తే నాకు కమాన్ లెట్స్ డు పార్టీ. బాబు చదవట్లేదు, మా బాబు వాళ్ళని కూర్చాడంటే అని టీచర్ నాకు నేను కూర్చోగలని, మీరు డాక్టర్స్ కదా అందుకని కొంచెం టైం ఇవ్వలేకపోయారేమో, అందుకని నో మ్యామ్ ఐఎమ్ ఓకే విత్ 87%, నాకు 90+ వద్దు. మేడం అందరూ హ్యాపీగా ఉంటారు కదా. మేము డాక్టర్స్ కావాలని చెప్పి సిజేరియన్స్ చేస్తున్నారు, నార్మల్ డెలివరీస్ చేయట్లేదని బాగా వింటున్నాం మేడం. ఈ ప్రకారంగా డాక్టర్స్ కి కూడా తెలుసు ఎప్పుడు ఏమి చేయాలి అనేసి. కొంచెం పేషెంట్స్ కూడా నమ్మితే చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ శాతం వినిపిస్తున్న క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్. ఎక్కడైనా సరే ఓపీ 10 రూపీస్ డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. నజీర్ సార్ 6 హాస్పిటల్స్ తిరిగేవారు ఆ కరోనా టైంలో. అది చూసి ఇంకా తనకి ఒక థాట్ వచ్చింది, అప్పుడు కొంచెం బాగా అనిపించింది మాకు. హోప్విన్ హాస్పిటల్ ఈ ఐడియా ఎలా వచ్చింది? సార్ ఒకటే చెప్పారు, నువ్వు మంచిగా చదువుకొని వస్తే నీకు హాస్పిటల్ ఇస్తా. ఆల్రెడీ 1 year దూరంగా ఉన్నాను, ఇంకా 2 years దూరంగా ఉండాలి అనేసి థాట్ చాలా బాధాకరం అనిపించింది. ఇంకా లైఫ్ లో ఇంకా ఎవరైనా అప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు, హాస్పిటల్ తీసుకున్నా, యు ఆర్ ద చైర్మన్. ఇప్పుడు మేమందరం విన్ అయ్యాం కదా, నేను తను ఏమైతే అనుకున్నామో విన్ అయ్యాం కదా అని హోప్ విన్ అని పెట్టారు.